ఎక్కడికి? అది 1 minute. హలో, ఏం చెప్పరా? రే గణేష్, మా ప్రేమ విషయం గీత వాళ్ళని తెలిసిపోయిందిరా. మనుషులతో అటాక్ చేశాడు. ఏరియా బాస్. వీకెండ్ హ్యాపీగా పబ్బుల్లోను పార్టీలోను ఎంజాయ్ చేయకుండా ఈ అటాక్లు చేసిలే ఏంటి బాస్? టైం 10 అయింది, షాపులు మూసేస్తారు, వెళ్ళండి. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఇది నా ఇంటి మ్యాటర్. మ్యాటర్ రోడ్ ఎక్కాక ఇంకా ఇంటి మ్యాటర్ ఏంటి బాస్? లైట్ తీసుకో. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? నీ బాబుకి వాడి బాబుకి ఆ లవ్ మ్యాటర్ అర్థం కాలేదంటే దాంట్లో అర్థం ఉంది, కానీ నీకేం ప్రాబ్లం వచ్చిందిరా? నువ్వు ఈ జనరేషనే కదా. ఎరా, అన్నవరంలో పవన్ కళ్యాణ్ని, రాఖీలో ఎన్టీఆర్ని, అర్జున్లో మహేష్ బాబుని, గోరింటాక్లో రాజశేఖర్ని చూసిన తర్వాత కూడా మీలాంటి అన్నలు మారర్రా? అన్నా వద్దన్నా, హ్యాపీగా మాట్లాడుకుందామన్నా, చిరాగ్గా కొట్టుకోవడం ఏంటన్నా? ప్లీజ్ అన్నా. చల్ బాస్, మళ్ళీ చెప్తున్నా, మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? మాట్లాడుకుందామంటే హ్యాపీగా ఎక్కడైనా మాడేసుకుందాం, కానీ కొట్టుకుందాం అని మాత్రం డిసైడ్ అయ్యావనుకో, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఫ్లాట్ నెంబర్ 502 హ్యాపీ లైఫ్ అపార్ట్మెంట్స్, మాదాపూర్. చాయిస్ ఇస్ యోర్స్, జస్ట్ థింక్. పదండి. ఓకేనా? పద. నేడు ముత్తుమురి పాల వీడు తడిసే నా బోడి వేడి సిగరేగి నేడు కురిసేను ముద్దు మురి పాలలో ఈడు తడిసేను నా ఒడి ఉన్న ఒక వేడి సెగరేగి ఆ సడి ఉన్న ఒక తోడు ఎదకోగినే. ఏం అట్మాస్ఫియర్ రా, పైగా వీకెండ్. ఈ వీకెండ్ ఎలాగైనా మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా లేట్ అయితే ఈ గణేష్ గడి ఇమేజ్కే బ్యాడ్ నేమ్. ఇలాంటి టైంలో ఎవడో ఒక డిస్టర్బ్ చేస్తాడు. ముందు దీన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ వీకెండ్ మిస్ అయితే నా లైఫే వేస్ట్. ఏంటి సార్, ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇంత సైలెంట్? ఏంటి సంగతి? వైలెన్స్ ముందు సైలెన్స్. గణేష్, ఏంటి ఏంటి అంత మౌనం? మేధావులు ఎప్పుడు మౌనంగానే ఉంటారు కదా. మేధావుల సంగతి నాకు తెలియదు, కానీ నీ మౌనం మాత్రం డేంజర్. ఏదో ప్లాన్ చేసే ఉంటావు. అమ్ము, ఏంటి ప్లాన్ అంటుంది? కొంపతీసి తెలిసిపోయిందా? మనం ప్లాన్ వేస్తే తెలియడమా?
నో ఛాన్స్. థింక్ ఐడియా. సంధ్య, హా? సంధ్య, ఏంటి? నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా? ఏదో ఉంది, చెప్పు. అది నా కోసం డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను సల్వార్లోను శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్? నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య. నో గణేష్, ఒక్కసారి సంధ్య, నో, ప్లీజ్ ప్లీజ్ నో, ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్. అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చుగా ప్లీజ్. సరే, నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్, హ్యాపీ బర్త్డే గణేష్. రా గణేష్. కట్ చేయి. హ్యాపీ బర్త్డే గణేష్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కమ్. నిన్నీ భూమి మీదకి తెచ్చిన మీ అమ్మగారు బ్లెస్సింగ్స్ తీసుకో గణేష్. ఎవరి పుట్టినరోజైనా స్టార్ట్ అయ్యేది అమ్మతోనే కదా. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. నీకున్న హెల్పింగ్ నేచర్, పెద్దవాళ్ల మీద రెస్పెక్ట్, స్నేహానికి నువ్విచ్చే వాల్యూ, ఎదుటి వాళ్ళు ఎక్కడ నీ వల్ల బాధపడతారో అని ప్రతి క్షణం ఎంతగానో తప్పించే నీ సున్నితమైన మనసు, వేగంగా కదిలే నీ ఆలోచనలు, ధైర్యం చెప్పే నీ మాటలు నన్నెంత ఇంప్రెస్ చేశాయో తెలుసా? ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం
పాతబడే కొద్దీ బాగుంటుంది. ఏ అమ్మాయి అయినా పెట్టి పుట్టాలి నీలాంటి వాడి చెయ్యి అందుకోవాలంటే. షీ మస్ట్ బి వెరీ లక్కీ. మొదట్లో లివింగ్ టుగెదర్ అంటే భయపడ్డాను. తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఎలా, ఎవరేమనుకుంటారో అని. కానీ నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. లివింగ్ టుగెదర్లో కూడా ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా ఉండొచ్చని, ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావని నువ్వు ప్రూవ్ చేశావు గణేష్. నీకోసం స్పెషల్ గిఫ్ట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి గణేష్. హలో సంధ్య, అక్కడ గణేష్ ఉన్నాడా? ఇందాక నుంచి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉన్నాడు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. గణేష్ చెప్పరా.